అందరికీ నమస్కారం. ఈరోజు మన ఈ గురువాయిపాలెం గ్రామంలో కార్డినెంట్ చర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. కార్డినెంట్ చర్చ్ ఆపరేషన్లో భాగంగా ప్రతి ఇల్లు తనిఖీ చేయడం జరిగింది. తనిఖీ చేయడం కోసం మా నర్సాపేట సబ్ డివిజన్ నుంచి సుమారు 80 మంది సిబ్బంది, అంటే పోలీస్ కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ మరియు మిగతా 20 మంది ఆఫీసర్స్, దగ్గర 105 మంది ఇందులో పార్టిసిపేట్ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా దాదాపు 53 రికార్డ్లెస్ టూ వీలర్స్, ఈ కనపడే టూ వీలర్స్ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ఈ టూ వీలర్స్కి రికార్డులు కనుక ఉంటే సాయంత్రంలోపు మీరు తీసుకొచ్చి ఎస్ఐ గారిని కలిసి బండ్లు తీసుకోవచ్చు. సాయంత్రం లోపు కనుక మీరు ఇవ్వలేకపోతే రికార్డు అది దొంగ బండిగా భావించి కోర్టుకు పెట్టడం జరుగుతుంది, సీజ్ చేయడం జరుగుతుంది. ఆ బండి ఇంకా మీకు రాదు. అది మరలా రేపొద్దున ఎక్కడన్నా కానీ ఏ దొంగ దగ్గర నుంచో మీ దగ్గరకు వచ్చిందని తెలిస్తే మళ్ళీ మీరు అనవసరంగా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి రికార్డు ఉంటే తీసుకోండి, లేకపోతే అది ముందే చెప్పండి ఎస్ఐ గారికి. తర్వాత ముఖ్యంగా ఈ ఆపరేషన్లో ఎందుకు చేసామంటే, మన గ్రామంలో రేపు రాబోయేటువంటి ఎలక్షన్లలో మున్సిపాలిటీ ఉందా, ఇది పంచాయతీ, ఇది పంచాయతీలోనే ఉంది కాబట్టి మీకు పంచాయతీ ఎలక్షన్లు వస్తాయి. బహుశా నవంబరు, డిసెంబరు లేదంటే జనవరిలో రావచ్చు. ఎప్పుడు వచ్చినా సరే ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా లేకుండా మీరు ఎలక్షన్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్లో చిన్న గొడవ అయినా సరే ఖచ్చితంగా చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఎలక్షన్ కేసులో ఒక్క కేసులో ఇన్వాల్వ్ అయితే రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది.